అందరికీ నమస్కారాలండి. అందరికీ ప్రభువైన క్రీస్తు పేరిట వందనాలు. రేపు అనగా 24వ తారీఖు 4వ నెల 2025 సంవత్సరం గురువారం అనగా రేపు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ముంతమామిడి లొద్ది అలాగనే బొమ్మిడికి లొద్ది అనేటువంటి వివిధ రకాల స్త్రీపురం ప్రాంతాలలో అక్కడున్న పేద ప్రజలకు సువార్తను అందించి వారిని ఆశీర్వదించి ఆ ట్రైబల్స్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా దాదాపుగా 80 నుంచి 100 కిరాణా సంబంధించినటువంటివి, బియ్యము, బట్టలు, అలాగే ఆ బాక్స్ నిండా క్రొత్త జోళ్ళు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తీసుకుని రేపు మేము పంపిణీ చేయడానికి, ఒకటి సువార్త ప్రకటించడానికి, 2 ఈ ప్రేమను, క్రీస్తు వారు మనకు చూపిన ప్రేమను మనం ఇతరులకు కూడా చూపించడానికి, ఇవన్నీ కూడా పంచడానికి కూడా మేము వెళ్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మమ్మల్ని ప్రోత్సహించి అలాగనే మరి మాటలను విని వాక్యాన్ని చూపించినప్పుడు ప్రజలందరూ కూడా విశ్వసించి ఆయా వారి యొక్క సహకారాలు వారు అందించడం జరిగింది. మిగతావన్నీ కూడా నేను కూడా ఏర్పాటు చేసి ఈ కిట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఎంతమంది అయితే ఈ కిట్స్ పంపిణీలో నా ఆత్మీయ బిడ్డలు పాల్గొన్నారు, వారందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన దానికి 1000 రెట్లు ఆశీర్వాదములు దేవుడు మీకు కలుగు చేస్తాడు గాక. ఆ ప్రాంత ప్రజలండి ఇప్పుడు పట్టికలు ఇస్తే అగ్గదులు ఆడుతూ తీసుకుని వెళ్తారు. ఇందులో ఒక్కొక్క ప్యాకెట్లో 5 కేజీల రైసు, ఒక కొబ్బరి నూనె సీసా, సబ్బు, వంటి సబ్బు, అలాగే బట్టల సబ్బులు, అలాగే పేస్టులు, అలాగే షాంపూలు, కందిపప్పు, అలాగే వంట నూనె, బట్టలు, కొత్త చీరలు, ఇంకా చాలా దారులు కూడా ఉన్నాయి. రాజమండ్రి నుంచి కూడా ఈ సిఎఫ్జిఎం టీం తీసుకొస్తుంది. సిఎఫ్జిఎం లో చాలా విశాల హృదయం కలిగినటువంటి భక్తులు, అలాగే మా బావగారు పాల్రాజ్ గారు, అలాగే వారి యొక్క సంఘాల నుండి, ఇతరితర కల్వరి సంపూర్ణ సువార్త సంఘాల నుండి నా స్నేహితులు సహకరించారు, నా ఆత్మీయ బిడ్డలు, వారందరికీ వందనాలు. మీ అందరి పేరు మీద యేసుక్రీస్తు వారి పేరిట మరి రేపు అందరికీ పంపిణీ చేయబోతున్నాం. ఇంతటితో ఇది మాకు ప్రారంభం కాదు, ఇలాగే ఎన్నో చేయడం జరిగింది, ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మళ్ళా 2 నెలల్లో మళ్ళా వేరే ట్రైబల్స్ ఏరియాకు మళ్ళా సువార్త బృందం వెళ్ళబోతుంది. రేపు దాదాపుగా 80 నుంచి 100 మంది ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి వాహనాలన్నిటి కొరకు దాదాపుగా 10 వెహికల్స్ వెళ్తున్నాయి. తెల్లవారుజాము 4:30 గంటలకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి ఈ యొక్క ఉద్దేశంతో కూడినటువంటి ఈ పంపిణీ, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభు దీవించినట్లు నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు అనగా 24వ తారీఖు గురువారం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం బొమ్మిడికి లొద్ది, అదే రీతిలో ముంతమామిడి లొద్ది అనే ప్రాంతాలకు సువార్త దండయాత్రకు మేము బయలుదేరి వచ్చి ఉన్నాము. ఇంకా ఆన్ ద వేలో ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా సువార్తతో పాటు వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు కూడా పంచిపెట్టడానికి దాదాపుగా 80 నుండి 90 మంది వెళ్తున్నామండి. మా కొరకు ప్రార్థన చేయండి.
చిన్నపిల్ల బట్టలు ఇచ్చాను పిల్లలు వచ్చారు. కాలు పడిపోయింది. 6 నెలలు పాస్ అయిపోయింది. నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లే అందరూ చెప్పాలా? చెప్తేనే, లేకపోతే మేము వెళ్ళడం ఇలాగే ఉంటాం ఇక్కడ. హల్లెలూయా.
ఉంటారు.